నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. బుల్లెట్ రైలు కంటే వేగంగా భారత్ అభివృద్ధి చెందాలనుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలో జరిగిన భారత్ జపాన్ వాణిజ్యవేత్తల సదస్సులో ఇరు దేశాల ప్రధానులు పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా, పౌరాణు ఒప్పందం, బుల్లెట్ రైళ్లు, స్మార్ట్ సిటీలకు సాకారం, మౌలిక వస్తువుల ప్రాజెక్టులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భద్రతా సాకారం దిశగా ముందడుగు పడింది. ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేయడంతో పాటు సురక్షిత, నమ్మదగిన విధానాలతో ప్రజలతో కలిసి ముందుకెళ్తున్నారని మోదీకి షింజో అబే కితాబిచ్చారు. ఈ నేపథ్యంలో జపాన్ ప్రధాని షింజో అబే పర్యటనలోని కీలక అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ, ఆర్థిక రంగ నిపుణులు; జేఏ చౌదరి గారు, ఫిక్కీ కో చైర్మన్, ఆర్థిక విశ్లేషకులు; బి రామభద్ర గారు, ఆశాభాను సీఈఓ, ఇంజనీరింగ్ రంగ నిపుణులు; ప్రొఫెసర్ రాంపల్లి శశికుమార్ గారు, ఆర్థిక నిపుణులు. ప్రసాద్ గారు, షింజో అబే 3 రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా బుల్లెట్ రైళ్లతో సహా అనేక రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగాయి. మొత్తం మీద జరిగినటువంటి ఒప్పందాలని మీరు ఎలా విశ్లేషిస్తారు? ప్రధానంగానండి ఈ రోజున కావాల్సింది భారతదేశానికి కాకుండా ప్రపంచానికి కావాల్సింది ఆర్థిక చోదక శక్తి కావాలండి. అంటే ప్రపంచంలో డబ్బులు కొదవ ఉందా, డబ్బులు లాభసాటిగా వచ్చే వ్యాపారాలు చేయగలిగినటువంటి అవకాశాలకి కొరత ఉందా అని చూస్తే రెండవదే కరెక్ట్. అంటే లాభసాటిగా పెట్టగలిగినటువంటి పరిధిలోని అంశాలు, లాభసాటిగా పెట్టగలిగిన అవకాశాలు కొరత, కానీ డబ్బులకు మాత్రం కొరత లేదు. అందువలన జపాన్ లాంటి కంట్రీస్కి ఏదైతే అంటే జీడిపి ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే ఇండియాలో $1,500 ఉంటే దాదాపుగా $40,000 $42,000 ఉంటుందండి వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదేమో చిన్న కంట్రీ, కానీ దాదాపుగా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఎకానమీ. చెప్పుకోవడానికి చైనా యొక్క ఎకానమీ జపాన్ కన్నా పెద్దదే అని చెప్తారు. అంటే ఆ లెక్కను చూస్తే చైనాకి ఎక్కువ అవకాశాలు ఇండియా ఉండాలి కదా అని అంటే అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ చైనీస్ యొక్క సగటు కనుక యావరేజ్ ఇన్కమ్ చూస్తే అంటే జీడిపిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే వాళ్ళకి $7,000 కన్నా దాటుతుంది. 6,000 నుంచి 7,000 మధ్యలో ఉంటుంది. వీళ్ళకి 40,000 దగ్గరగా ఉంటుంది. అంటే చైనీస్ యొక్క సగటు చైనీస్ కన్నా సగటు జపనీయుడు దాదాపుగా 7 times రిచ్గా ఉంటాడు. కంట్రీ చిన్నది, రిసోర్సెస్ ఎక్కువ. అన్నింటికన్నా కావాల్సింది ఏంటంటే అక్కడ డబ్బులు కనుక ఎవరైనా సేవ్ చేస్తాను అంటే డిసిన్సెంటివ్, ఖర్చు పెట్టండి బాబు అని బతిమలాడుతుంది ప్రభుత్వం. అందుకని ఏం చేస్తుంది, డబ్బులు కనుక బ్యాంకులో వేస్తే నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్లు, మీకు వడ్డీ కట్టకపోగా మీరు బ్యాంకులో దాచుకున్నందుకు మీకు నెగిటివ్ ఇంట్రెస్ట్లు వసూలు చేసేటువంటి కంట్రీగా జపాన్ ప్రసిద్ధి. కాబట్టి అటువంటి రోజుల్లో మిగతా కంట్రీలతో పోల్చినప్పుడు జనరల్గా భయపడతా ఉంటాం. అంటే జపాన్ కానివ్వండి, ఇండియా కానీ పోల్చుకుంటే 2 దేశాల యొక్క ఆర్థిక అసమానత చాలా ఎక్కువ కదా, జపాన్ ఏమైనా రిస్క్ తీసుకుంటుందా అనుకుంటాం. రిస్క్ తీసుకోవట్లేదండి. తెలిసిన వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ముందుకు వస్తుందిగా మనం భావించాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు చూస్తున్నది భారత్ వైపు. రాబోయే 2 దశాబ్దాలు, శతాబ్ది అని చెప్పుకున్నా గొప్పలు చెప్పుకున్నా కనీసం 2 దశాబ్దాల వరకు మాత్రం భారత యొక్క శక్తికి దాదాపుగా సాటి వచ్చే కంట్రీలు ఏమి ప్రపంచంలో లేవు. 7.5-8% గ్రోత్ వచ్చేటువంటి భారతదేశంలో గ్రోత్ అవకాశాలు ఉంటాయి కాబట్టి రాక తప్పదు. కానీ అక్కడే జరిగినటువంటి మతలబ్ ఏంటంటే చైనీస్ గవర్నమెంట్ వచ్చేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారంటే మరి పొరుగునే ఉన్న దేశాలు అయినప్పటికీ, అంటే కొద్దిగా గొప్ప శత్రుత్వం కనబడకుండా అంతర్లీనంగా ఉన్నటువంటి శత్రుత్వం చైనా కూడా భారత్లో ఉండే వ్యాపార అవకాశాలను పొందుపుచ్చుకుందామని మేము ఫ్రీగా ఇస్తామని, తక్కువ రేటుకి ఇస్తామని రకరకాల కన్సెషన్లు ఇచ్చేటప్పుడు నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ రెజ్యూమ్ ఉన్నటువంటి జపాన్లో ఉన్న కంట్రీలో ఉన్నటువంటి ఫండ్స్ని ఇండియాలో పెట్టడం అనేది ఏమాత్రం విఘ్నత ఉన్నా కూడా ఖచ్చితంగా చేయవలసిన పని. అందువల్ల జపాన్ ఇక్కడికి వచ్చింది అంటే లాభాపేక్ష కూడా ఉంది. పైగా దీనికి కారణం ఏంటి, షింజో అబే గారు చేసిన ఇంకో కారణం ఏంటంటే లాస్ట్ టైం ఎలక్షన్ రాబోయే ముందు ఆయన చాలా ఒక పెద్ద గ్యాంబుల్ చేశారు. జపాన్లో ఇన్ఫ్లేషన్ని పెంచాలి అంటే ఖర్చు పెంచి ఇన్ఫ్లేషన్ని పెంచకపోతే దేశం యొక్క ఆర్థిక స్థితి ఉన్న కొందికి నానాటికి తీసుకట్టేయట్లుందనే ఉద్దేశంతో ద్రవ్య సప్లైని దాదాపుగా 2 పెంచడానికి చర్యలు చేపట్టారు. అంటే అప్పటి వరకు ద్రవ్య సప్లై ఎంతైతే ఉందో దానికి రెట్టింపు సప్లైని దేశంలో తీసుకొద్దామని ట్రై చేశాడు. అలా చేయడం మూలంగా ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని ఆశపడ్డాడు ఆయన. అది ఒక రకంగా మంచి ఆలోచన అయినా కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే తెలివితేటలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటే మీరు వాళ్ళందరికన్నా తెలివైన వాళ్ళు అయితే తప్పితే వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టడం సాధ్యం కాదు. జపనీస్ స్వతహాగా కూడా జాగ్రత్త పరులు. ఈయన ఎంత డబ్బులు సప్లై చేసినా స్టాక్ మార్కెట్ పెరిగింది కానీ ఇన్ఫ్లేషన్ అక్కడ పెరగలేదు. దాంతో అక్కడ పెరిగినటువంటి ద్రవ్య సప్లైకి ఖచ్చితంగా ఒక అవకాశం కావాలి, పెట్టుబడి చేయాలి. అది నెగిటివ్ ఇంట్రెస్ట్ వచ్చే బదులుగా మన దగ్గర 0.5% ఇంట్రెస్ట్ వచ్చిందంటే మనం అనుకుంటాం 0.5%కి 1%కి ఇస్తున్నారేంటి తెలివి తక్కువగా జపాన్ అని అనుకుంటాం. కానీ నెగిటివ్ 0.5% నుంచి ఇక్కడ 0.5% అంటే 200% ఎక్కువ లాభం సంపాదించినట్టు జపనీస్ గవర్నమెంట్. అంటే వాళ్ళు కనుక $1 ట్రిలియన్ ఇక్కడ ఇచ్చినట్లయితే వాళ్ళకి $1 ట్రిలియన్ వచ్చే ఇన్కము వాళ్ళకి ఎంతో రకాల లాభం. అంటే ఆ $1 ట్రిలియన్ అక్కడ మిగులుతుంది, ఇక్కడ లాభం వస్తుంది. అందువల్ల ఇది పరస్పర సహాయ కార్యాలే కానీ లాభాపేక్ష అన్నింటికన్నా ముందు నమ్మదగిన వ్యక్తి, నమ్మదగిన దేశంగా భారతదేశానికి
తిరుగులేని పేరు ఉంది. ఇక్కడ పెట్టిన పెట్టుబడులకి భద్రతకి డోకా లేదనుకున్నారు కాబట్టి జపాన్ ముందుకు వచ్చిందని భావించాలండి. చౌదరి గారు, ఈరోజు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి జపాన్ దాదాపు $12 బిలియన్ కేటాయించింది. మనకొచ్చే విదేశీ ఆర్థిక సాయంలో జపాన్ నుంచి అధిక భాగం వస్తుంది. మరి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి జపాన్ తోడ్పాటు ఏ మేరకు ఉపయోగపడుతుందంటారు? అంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో మనకంటే కూడా జపాన్ కంపెనీస్కే ఎక్కువ లాభం ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కన్జ్యూమరిజం ఎక్కువ ఉందంటే చైనా, ఇండియా. చైనాకు జపాన్కు మొదటి నుంచి కూడా ఎకనామిక్ బద్ధ వైరం ఎక్కువ ఉంది. మామూలుగా ఏం చెప్తారంటే ఎవరన్నా ఒక డెలిగేషను ఇండియా నుంచి జపాన్ వెళ్ళి జపాన్ నుంచి ఇమీడియట్గా అక్కడ నుంచి చైనాకి వెళ్తే రిసెప్షన్ కూడా ఉండదంట అక్కడ. అట్లే వైస్ వర్సా. అంత అంటే ఎందుకు ఇదైందంటే ఒకానొక కాలంలో జపాన్ వాళ్ళు ఆ సేమ్ కల్చరల్ ఇది ప్రాక్సిమిటీ ఉందని చెప్పేసి జపాన్ ఇన్వెస్టర్స్ కంపెనీస్ ఎక్కువ భాగం చైనాలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కానీ చైనాలో ఆ రోజుల్లో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ప్రతిదీ కాపీ కొట్టేవాళ్ళు అనమాట. వాళ్ళు జపాన్ అక్కడ స్టార్ట్ చేసిన అన్నిట్లోనూ కాపీ కొట్టి వీళ్ళకే కాంపిటీషన్ తయారైపోయింది. తర్వాత వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెట్టిందంతా కూడా ఆల్మోస్ట్ దే లాస్ట్ ఎవ్రీథింగ్ అనమాట. అందుకని జపాన్ వాళ్ళు చైనాలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం లేదు. వాళ్ళంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఈ అదర్ దాన్ చైనా అనమాట. ఇప్పుడు కన్జ్యూమర్స్ ఎక్కడున్నారు? చైనా తర్వాత ఇండియానే. ఇండియాలో చైనాలోగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్స్ కానీ తర్వాత అది కాపీ కొట్టి తర్వాత దాన్ని మనం ప్రాక్టీస్ చేయడం ఇంతవరకు హిస్టరీలో లేదు. అందుకని జపాన్ ప్రైమ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్తో ఏ విధంగా ఎందుకు అంటున్నారంటే మీరు నమ్మదగమైన దేశం అంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు హిస్టరీ చూస్తున్నారు. అందులో ఇంకోటి ఏంటంటే జపాన్ వాళ్ళు ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఎవరైనా బిజినెస్ పీపుల్ జపాన్కి ఒకసారి వెళ్తే ఆ కాంట్రాక్ట్ ఇమీడియట్ రాదు. అదే మేము అమెరికాకో లేకుంటే యూరోప్కి వెళ్తే ఒక 2 విజిట్స్లో మేము వీ కెన్ సైన్ ది కాంట్రాక్ట్. అట్లా కాదు. జపాన్లో ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, ఒక 10 టైమ్స్ చాలా కీన్ అబ్జర్వేషన్ చేసి వన్స్ ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత చాలా నమ్మకంగా వాళ్ళు కంటిన్యూస్ బిజినెస్ ఇచ్చేదానికి అట్లా చాలామంది అట్లా పార్ట్నర్స్ ఉన్నారు. సో ఆ విధంగా చూస్తే ఇది భారతదేశానికి కూడా చాలా మంచిది. అంటే ఏ విధంగా అయితే జపాన్ ప్రైమ్ మినిస్టర్ మనల్ని ఒక నమ్మదగిన ఒక పార్ట్నర్గా చూస్తున్నారు, మనకు కూడా ఇప్పుడున్న తరుణంలో మనకు ఏ విధంగా అయితే అమెరికా ఒక మంచి పార్ట్నర్గా ఇన్నేళ్ళు మనం సపోర్ట్ చేస్తున్నారో అదేవిధంగా జపాన్ కూడా మనకు చాలా మంచి పార్ట్నర్ అవుతారు. తర్వాత మేక్ ఇన్ ఇండియాలో ఎక్కువ మనం ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్లో మనకున్న నైపుణ్యం చాలా నైపుణ్యం ఉంది ప్రపంచంలో అందరికంటే కూడా మన సాఫ్ట్వేర్లో ఉంది. అదేవిధంగా హార్డ్వేర్ రంగంలో ఈ జపాన్కి ఆ స్తోమత ఉంది. తర్వాత అంత అలాంటి టెక్నాలజీ ఉన్నాయి. ఈ రెండు కాంబినేషన్ చేసి వాళ్ళ టెక్నాలజీతో ఇక్కడ మన ప్రోడక్ట్స్ తయారు చేసి మన కన్జ్యూమర్స్కి ఇవ్వగలిగితే వాళ్ళకు మంచిది, మనకు. రాంభద్ర గారు, ఈరోజు భారతదేశంలో తొలి బుల్లెట్ ట్రాక్ కోసం జపాన్తో 98,000 కోట్లకు ఒప్పందం కుదిరింది. బుల్లెట్ రైళ్లతో పాటుగా మౌలిక రంగాల్లో అసలు మన దేశంలో అభివృద్ధికి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయంటారు? జపాన్ సహకారం ఏ మేరకు ఉపయోగపడుతుందంటారు? షింజో అబే గారు ప్రథమ జపాన్ ప్రధాని అయి ఉంటారు. రెండోసారి ఒకే సంవత్సరం మన దేశానికి రావడం, ఆయన భారతదేశానికి మంచి జపనీస్ మిత్రుడని నా ఉద్దేశం. ఈ మౌలిక రంగంలో ఏ విధంగా ఉంటాయి అంటే ఇప్పుడు జపాన్ భారతదేశానికి $35 బిలియన్ ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి, తర్వాత ఈ ఆర్థిక సహాయం 1% ఇంట్రెస్ట్ ఉంటుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు అని చెప్పుకోదగిన ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, ఢిల్లీ ముంబై ఫ్రైట్ కారిడార్, తర్వాత బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, తర్వాత ఇప్పుడు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కూడా జపనీస్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని క్రియాత్మకంగా ఒక షేప్ వచ్చేటట్టుగా చేయాలని చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. ముంబై అహ్మదాబాద్ మధ్య కలిపే బుల్లెట్ ట్రైన్ షింకాన్సెన్ మోడల్ అంటారు. ఈ మోడల్ అనేది అద్వానీ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి నానుస్తున్న వ్యవహారం. భారతదేశంలో ఈ హై స్పీడ్ ట్రైన్స్ కింద ఒక 20,000 కిలోమీటర్ల ప్లాన్ భారతదేశానికి ఉంది. ఎలాగైతే అమెరికాలో ఒక రకంగా కార్లతో పాటు అమెరికా ఇండస్ట్రీ అంతా ఒక రకమైన రెవల్యూషన్ వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాం. అట్లాగే భారతదేశంలో కార్లతో పాటు ఒక రకమైన ఇండస్ట్రియల్ కొంచెం స్టార్ట్ అయింది. కానీ ఈ మధ్య ఉండే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ దాంతో ఆలోచించుకుంటే దానికంటే కూడా ఈ ట్రైన్ల ద్వారా వచ్చేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటా.
ముంబై అహ్మదాబాద్ది $15 బిలియన్ వాళ్ళు, అంటే 100,000 crores వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ అవి చెప్పింది ఎందుకంటే దాంట్లో ఒక రంగానికే ప్రత్యేకత లేకుండా అన్ని రంగాల్లోనూ పెరగడానికి అవకాశం ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అనేది నిజమైన రూపం దాల్చడానికి దీంట్లో అవకాశం ఉంటుంది. భారతదేశం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటిలో కొద్దిగా వెనకబడి సాఫ్ట్వేర్లో ముందుకు వెళ్ళి అయిపోయింది. కానీ అది కరెక్ట్ చేయడానికి ఇది ఒక చాలా పెద్ద అవకాశం, ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్. శిష్కుమార్ గారు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతం కావడానికి రవాణా, విద్యుత్, కమ్యూనికేషన్ వంటి మౌలిక సదుపాయాలే కీలకం. మరి జపాన్ సహకారంతో మౌలిక సదుపాయాలు ఏ మేరకు మెరుగుపడనున్నాయంటారు? గత 15 సంవత్సరాలుగా జపాన్ భారతదేశం యొక్క ఆర్థిక సంబంధాలను పరిశీలిస్తే జపాన్ ఆల్రెడీ మనకి ఎఫ్డిఐ తీసుకువస్తున్నటువంటి దేశాల్లో 4వ స్థానంలో ఆల్రెడీ ఉంది. అలాగే టోటల్గా మన ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ మొత్తంలో ఇంచుమించు 8% పైనే జపాన్ నుంచి మనకి ఆల్రెడీ రావడం జరుగుతుంది. అయితే ఈ శాతాల సంగతి కాసేపు అట్లా పక్కన పెడితే అబ్సల్యూట్ నెంబర్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ 15 సంవత్సరాలుగా జపాన్ నుంచి మనకు వచ్చిన టోటల్ ఎఫ్డిఐ సుమారుగా ఒక $16-17 బిలియన్ ఉంటే కేవలం ఒక ప్రాజెక్టుకే ఒక $15 బిలియన్ సపరేట్గా కేటాయించడం అనేది అంటే ఒక క్వాంటమ్ లీప్ కింద మనం దీన్ని చూడొచ్చు. సో 15 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ ఒక ఎత్తు, ఒక ప్రాజెక్టుకి జరిగే ఇన్వెస్ట్మెంట్ ఒకటే ఒక ఎత్తు అన్నంత అద్భుతంగా ఈ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఈ అగ్రిమెంట్స్ తోడ్పడే అవకాశం అయితే ఉంది. అయితే అట్ ద సేమ్ టైం ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నటువంటిది తక్కువ వడ్డీ రేట్లకు కూడా ఇవ్వడం ద్వారా వాళ్ళు గెయిన్ అవుతున్నారు అనేది అందులో స్పష్టమైన విషయం. ఎవరు కూడా డెఫినెట్గా సేవా దృక్పథంతో ఎవరు బిజినెస్ చేయరు, కాబట్టి తప్పకుండా వాళ్ళు అందులో కొంత అయితే గెయిన్ అవ్వడం సహజం. అందులో భాగంగా ఇండియా ఏ రకంగా దాన్ని గెయిన్ చేసుకోగలుగుతుంది అనేది మనం ఇక్కడ గమనిస్తే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు తీసుకురావడం అనేది అతి ముఖ్యమైన పరిణామం కింద మనం చూడొచ్చు. ఎందుకంటే మనం మిగిలిన రంగాల్లో ఇంతవరకు జపనీస్ ఎలా ఇన్వెస్ట్ చేశారని చూస్తే అత్యంత పెద్ద రంగంగా మనకి డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ నిలుస్తుంది. సో మనకు మామూలుగా అనిపిస్తుంది జనరల్గా అన్నీ మనకు కనబడే కార్లు అన్నీ కూడా జపనీస్ కార్లు ఎక్కువ కనబడతాయి. సో ఆటోమొబైల్లో మొత్తం వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నట్టు అనిపించినా కూడా నిజానికి డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్లో 28% వరకు జపనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో ఉంది. ఆ తర్వాతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, ఆ తర్వాత సర్వీస్ సెక్టరు, తర్వాత మెటలర్జికల్ ఇండస్ట్రీ ఇట్లాంటివి ఉన్నాయి. కానీ మనం ఈ మొత్తం గణాంకాలు గమనిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఇనిషియేటివ్స్ ఏవైతే తీసుకుంటున్నారో దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కూడా జపనీస్ గనక ఇన్వెస్ట్ చేస్తే భారతదేశానికి ఇప్పుడు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ బాటిల్ నెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరే అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఆ బాటిల్ నెక్ రిమూవ్ చేయడానికి జపాన్ యొక్క తోడ్పాటు తప్పకుండా ఇక్కడ ఉండేటట్టు మనకు కనబడుతుంది. ఒక సగటు భారతీయుడికి ఒక అమెరికన్ కంపెనీ తోటి కానీ లేకపోతే వేరే ఒక వెస్ట్రన్ కంపెనీ తోటి కానీ ఉండేటటువంటి ఒక సైకలాజికల్ బాండింగ్తో పోలిస్తే ఒక జపనీస్ కంపెనీ తోటి ఉండే సైకలాజికల్ బాండింగ్ చాలా ఎక్కువ. సో అది ఆ రకమైనటువంటి మిత్రత్వం అనేది బిజినెస్ యాంగిల్లో కానీ ఎకానమీ యాంగిల్లో కానీ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు పొలిటికల్ యాంగిల్లో కూడా అది జరగడం అనేది ముఖ్యంగా ఒక మంచి పరిణామంగానే మనం చూడొచ్చు. ప్రసాద్ గారు, ఈరోజు జపాన్ ప్రధాని షింజో అబే భారత్లో పర్యటించడం పట్ల చైనా ఆందోళనని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? రెండు దేశాలతో మనం ఎలాంటి సమతూకంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? మనం గమనించాల్సింది ఏంటంటే ఇందాక అనుకున్నట్టుగానే బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయో అక్కడికి డబ్బులు ఉన్న వాళ్ళందరూ పెరుగుతారు. ఇవాళ చైనా దగ్గర దేశంలో ఉన్న సగటు చైనీయుడి దగ్గర డబ్బులు ఏమో కానీ చైనీస్ యొక్క ప్రభుత్వం దగ్గర చాలా డబ్బులు ఉంది. దాదాపుగా జపాన్ దగ్గర ఉన్నటువంటి డబ్బులకి డబుల్ ఉందండి చైనా దగ్గర. కానీ వాళ్ళ అవసరాలు ఎక్కువ, అది పక్కన పెడితే. కానీ అది అథారిటేరియన్ రెజ్యూమ్, అంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ కాదు చైనాలో. కాబట్టి ఆ రాజు ఏం తలుచుకుంటే అదే జరుగుతుంది. కాబట్టి జీపెంగ్ ఏదైనా అనుకున్నారంటే గ్యారంటీకి అలాగే జరగాలి. సో ఆయన ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఇండియాలో ఆపర్చునిటీస్ పట్టుకుందాము అని బుల్లెట్ ట్రైన్స్లో పోటీ పడదాం అనుకున్నారు. అందుకు నేను చెప్పాడైనా నేను ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాను, దాన్ని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాను, మా దగ్గర నుంచి కనుక ఐటమ్స్ కనుక కొనుక్కున్నట్లయితే డబ్బులు ఫ్రీగా ఇస్తాను అన్నట్టుగా చెప్పేశారు. అది చూసిన వెంటనే జపనీస్ గమనించింది ఏంటంటే ఇలా కనుక మనం ఊరుకుని మనం కూడా ఎంత రిటర్న్ వస్తుందా లెక్కలు వేసుకుంటూ పోతే అన్ని ప్రాజెక్టులు చైనా తీసుకుంటే మన దగ్గర మనం పేరుకున్న డబ్బుల్ని డిప్లాయ్ చేయడానికి కూడా అవకాశం ఉండదేమో అని గమనించి జపాన్ వాళ్ళు ముందుకు వచ్చారు. ప్రధానంగా ఇప్పుడు వరకు మనకు డిస్కషన్లో మెయిన్ పార్ట్గా కనపడుతుందంటే బుల్లెట్ ట్రైన్ అంటున్నాం. బుల్లెట్ ట్రైన్ అనేది అసలు ఎవరికి కావాలి, దాని మూలంగా వచ్చే లాభాలు ఏంటి, దాని మూలంగా ఫ్లైట్ మూవ్ అవుతుందా, ప్యాసింజర్స్ మూవ్ అవుతారని చూస్తే మనం గత దృష్టాంతాలు కూడా తీసుకోవాలి. జపాన్లో సక్సెస్ అయిపోయింది కదా అని మనకి ఇండియాలో కూడా అన్ని సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయంటే కొద్దిగా సందేహాస్పదం. ఉదాహరణకి బాంబే నుంచి అహ్మదాబాద్ వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్తే 2,000, బుల్లెట్ ట్రైన్లో వెళ్తే 5,000 అంటే వెళ్ళడం కష్టం. కానీ అలా అనుకుని ₹1000 పెడదామా లేకపోతే
భగీరథ ట్రైన్ లాగా చిన్న చిన్న రేట్లు పెడదామంటే గిట్టదు. సో కాబట్టి ఎప్పుడు కూడా పెట్టుబడికి సరైన వడ్డీ వచ్చేట్లుగా మన బిజినెస్ ప్లాన్ ఉండాలి. ఒకవేళ దాని ద్వారా ఫ్లైట్ని కూడా మూవ్ చేసేట్లయితే ఖచ్చితంగా ఫ్లైట్ కన్నా తక్కువ ఉంటే కనుక రేటు గిట్టుబాటు అవుతుంది. జపాన్కి కనపడుతుంది నోరు రేట్లుగా పెట్టుబడికి ఉన్న అవకాశాలు. అది ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే ఆ పెట్టుబడికి సరైన ఆదాయం ఏ కంట్రీలతో పెట్టుబడి పెట్టామో ఆ కంట్రీ సాధించగలదో నమ్మకం కుదిరినప్పుడు. అంటే ఒకవేళ కనుక గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టుని సబ్సిడీలు ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, ఈ ప్రాజెక్టు ఫైనాన్షియల్గా వైబుల్ అని కనుక నిరూపించగలిగితే భారత్లోకి విపరీతంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం సహజం. అలా జరిగినప్పుడు లాభం ఎవరికి ఏంటి, ఆ దేశాలకు వచ్చే లాభం పక్కన పెట్టి లెక్క ప్రకారం $1,00,000 ఇండియాలోకి వస్తే అది మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్ మూలంగా దాదాపుగా $6 లక్షల వరకు వెచ్చించబడుతుందండి. అంటే జీడిపి 6 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్గా వైబుల్గా చేసే దిశగా గవర్నమెంట్ చర్యలు తీసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మంచి భారతం చూడొచ్చండి. చౌదరి గారు, ఈరోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం స్మార్ట్ సిటీ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. మరి స్మార్ట్ సిటీల్లో జపాన్ యొక్క సహకారాన్ని మనం ఎట్లా చూడాలంటారు? స్మార్ట్ సిటీలో అంటే మన వాళ్ళు ఇప్పుడు అనటం ప్రకారం ఎక్కువ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్సే ఎక్కువ, అంటే ఈ సర్వేలెన్స్ కెమెరాస్ కానీ, తర్వాత ఈ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఈ అంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది స్మార్ట్ సిటీలో భాగంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా జపనీస్ గవర్నమెంట్ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్లు, రామభద్ర గారు చెప్పినట్లు అందులో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా చూస్తున్నారు. ఒక రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చరులో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలరు స్మార్ట్ సిటీస్లో. తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్, తర్వాత సాఫ్ట్వేరు, ఈ అన్నింటిలో కూడా వాళ్ళకి టెక్నాలజీస్ ఉన్నాయి. సో అది కూడా వాళ్ళు డిప్లాయ్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన భారతదేశంలో సాఫ్ట్వేర్ రంగానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఒకసారి ఈ స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేసి తర్వాత మన వాళ్ళు సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అని రాస్తే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వరల్డ్ ఓవర్ ఎక్కడెక్కడైతే స్మార్ట్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనో వాటన్నిటిలోనూ మన ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాంటి అప్లికేషన్సే డిప్లాయ్ చేయడానికి మిగతా కంట్రీస్లో చేయడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మనకు లాభం ఉంది, తర్వాత జపాన్ కూడా లాభం ఉంది చెప్పి నేను. రామభద్ర గారు, ఈరోజు జపాన్ భారతదేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రగతిలో జపాన్ యొక్క ఫలితాలు అందరినీ ఆకట్టుకొని ఆదర్శంగా నిలిచాయి. మరి జపాన్ అభివృద్ధి పాఠాల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటారు? జపాన్ అభివృద్ధి అనేది అందరికీ అందేటట్టుగా ఒక రకమైన సోషలిస్ట్ క్యాపిటల్ డెవలప్మెంట్ మోడల్లో వాళ్ళు సాధించారు. వాళ్ళ దగ్గర మనం చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. జపాన్ ఏమో అమరావతి, విజయవాడలో స్మార్ట్ సిటీ డెవలప్ చేయాలని చెప్పి కొంత వర్క్ చేస్తున్నారు. అలాగే పానిపత్లో కొంత చేస్తున్నారు. ఇలాంటి దాని ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ చాలా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. జపాన్ నుంచి షింజో అబే గారు చాలా ఇనిషియేటివ్ తీసుకుని పెద్ద మొత్తాలు మన భారతదేశానికి ఇస్తామని వాళ్ళు బడ్జెట్ చేశారు. జపనీస్ గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ప్రమోట్ చేస్తున్నారు. భారతదేశంలో ఉండే కన్జ్యూమరిజంకి వాళ్ళు ఈ ఇండస్ట్రీస్ అవి ఒక రకమైన ఆన్సర్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి లాభంగా మనకి లాభంగా ఉండేటట్టుగా అవకాశాలు ఉన్నాయి. శిష్కుమార్ గారు, అటు ఆర్థిక అటు రక్షణ రంగాల్లో కుదిరినటువంటి ఒప్పందాలు మన అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తాయంటారు? అభివృద్ధిలో ఎట్లాంటి మార్పును మనం చూడొచ్చు? ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ 10 డిఫెన్స్ బడ్జెట్స్లో జపాన్ బడ్జెట్ కూడా ఒకటి ఉంది. సో రక్షణ రంగంలో వారికి ఉండే టెక్నాలజీ డెఫినెట్గా చాలా వరకు దోహదకారిగానే ఉంది. సో ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కనుక కొంతమేరకు భారతదేశానికి జరిగితే అక్కడ ఉపయోగం జరిగేటటువంటి అవకాశం ఉంది. కేవలం ఫైనాన్స్ ట్రాన్స్ఫర్ ఫర్ స్లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే జపాన్తో ఉన్న రిలేషన్ని చూడకుండా ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైనాన్స్తో పాటుగా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూస్ కూడా జరిగితే ఇంకా చాలా బాగుంటుందని అనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కష్టపడే మనస్తత్వం కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ, వాళ్ళకి ఉండేటటువంటి కమిట్మెంట్. అంటే మనం చాలా జనరల్గా ఆలోచిస్తాం, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అంటే అసలు సెక్యూరిటీ ఉండదు అనే ఉద్దేశంతో మనం ఆలోచిస్తాం. ప్రపంచం అంతా అలాగే ఆలోచిస్తుంది. అలాంటిది జపాన్లో ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కూడా 100% సెక్యూరిటీ ఆల్ ఓవర్ టిల్ ద రిటైర్మెంట్ ఉండేటటువంటి ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ కంపెనీస్లో. అండ్ కంపెనీ నాదే అనేటటువంటి ఒక ఫీలింగ్లో వర్కర్స్ పనిచేసేటటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం. సో ఇలాంటి ఎన్నో మోడర్న్ మేనేజ్మెంట్ టెక్నిక్స్కి జపాన్ ఒక నాంది పలికింది. జపాన్ ప్రపంచానికి అందించిన మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఎంతో అద్భుతంగా చాలా చోట్ల ఉపయోగపడుతున్నాయి. అండ్ మన కంపెనీలు కూడా చాలా వరకు వాటిని ఫాలో అవుతున్నాయి. ఈ రిలేషన్షిప్ అదివరకటితో పోలిస్తే బలోపేతం అవడం అనేది మాత్రం తప్పకుండా శుభపరిణామం.
వారి నుంచి మనం వీటిని కూడా గనక ఇంపోర్ట్ చేసుకోగలిగితే వాటితో పాటు మనం కలిసి పనిచేసి ఇరు పక్షాలకి ఉభయతారకంగా ఉండేటట్టుగా మనం చేయగలిగితే తప్పకుండా దీనివల్ల మంచి జరిగేటటువంటి అవకాశం ఉంది. జపాన్ ప్రధాని షింజో అబే భారత్ పర్యటనతో ఇరు దేశాల మైత్రి బంధం మరింత దృఢపడనుంది. ఆసియాలో చైనా తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాన్, భారతదేశాల మధ్య సహకారాభివృద్ధి ఉభయతారక పొత్తుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జపాన్ సహకారంతో భారత ఆర్థిక వ్యవస్థ బుల్లెట్లా దూసుకుపోనుందని అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.